సిల్వర్. సో, సిల్వర్ అనేది ఎంత విపరీతంగా పెరుగుతుందో మనందరం చూసాం. సో, ఇప్పుడు సిల్వర్ దగ్గర దగ్గరగా 4,00,000 దాకా ఉంది. సో, ఇంత విపరీతంగా పెరుగుతున్న సిట్యుయేషన్ మనం చూస్తాం. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇన్వెస్టర్స్ ఎవరైతే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారో, సో, వాళ్ళందరూ జాగ్రత్త. ఇప్పుడు నార్మల్‌గా ఒక 4,00,000లో ఫిజికల్ సిల్వర్ మీరు తీసుకుంటే, సో, అది మళ్ళీ రిపీటెడ్‌గా మీరు అమ్మినట్లయితే మీకు 4,00,000 అనేది మీకు రాదు. సో, అక్కడ ఎంతో కొంత మీకు మనీ 10-20% అనేది అక్కడ మీకు తగ్గడం జరుగుతుంది. సో, ఇప్పుడు సిల్వర్ మీద ఎవరైతే ఈటీఎఫ్ డిజిటల్ సిల్వర్స్ ఎవరైతే కొంటారో, సో, వాళ్ళందరికి ఇప్పుడు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. సిల్వర్ ఈటీఎఫ్‌లో మీరు ఎంత పర్సెంట్ అయితే సిల్వర్ కొన్నారో, సేమ్ అదే పర్సెంట్ అనేది మీరు అక్కడ సేల్ చేసినా గానీ మీకు అదే రిటర్న్స్ వస్తాయి. సో, ఇప్పుడు ఎవరైతే సిల్వర్ మీద ఒక లాంగ్ రన్‌గా సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ చేయొచ్చు. షార్ట్ టర్మ్‌లో ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ సిల్వర్‌లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సిల్వర్‌లో వాలటాలిటీ చాలా ఎక్కువ ఉండిద్ది. సో, సిల్వర్ అనేది ఎప్పుడు పెరుగుతదో, ఎప్పుడు తగ్గుతో ఎవ్వరికి తెలియని సిట్యుయేషన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్‌కి ఆల్టర్‌నేట్‌గా ఇవి ఇప్పుడు సిల్వర్ బ్యాటరీస్ గానీ, ఈవీస్ కానీ, సోలార్ ప్లాంట్స్ కానీ దీనికోసం యూజ్ చేస్తారు. సో, దానికి సిల్వర్‌కి ఆల్టర్‌నేట్ ఏమన్నా దొరికితే మళ్ళీ సిల్వర్ ప్రైస్ అనేది డ్రాప్ డౌన్ అయిన సిట్యుయేషన్స్ మనందరం చూస్తాం. సో, సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి.